కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శనివారం నాడు బైపాస్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏపీ 31BH2925 నెంబర్ గల స్విఫ్ట్ కారులో 70 కిలోల గంజాయి గుర్తించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. కారులో ఉన్న ముగ్గురిని నిందితులను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కాగా ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. A1 విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన శరకరం రామకృష్ణ, A2 కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన మణికంఠ, మహారాష్ట్రకు చెందిన పబ్బని, భీంనగర్కు చెందిన ధర్మేంద్ర A3గా సల్మాన్ అన్సారీలుగా గుర్తించి వారిపై NDPS యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఈ గంజాయి పట్టివేతకు $26, sir.